సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. తన భక్తుల పాదములు తొట్రిల్లకుండా ఆయన వారిని కాపాడును, దుర్మార్గులు అంధకారమందు మటుమణుగుదురు. దేవుడు తన ప్రజల యొక్క బిడ్డలని, తన భక్తుల యొక్క ప్రాణమని, తన భక్తులని తొట్రిల్లకుండా నిన్ను కాపాడతాడు. నిన్ను కాపాడతాను నేను అంటే ఏంటి? తొట్రిల్లకుండా ఇట్లా మనం ఏదైనా పట్టుకుని ఇట్లా తొట్టిపాటు అయినప్పుడు మనిషి సహజంగా నడిచేటప్పుడు మన ఆత్మీయ జీవితంలో, మన ఆర్థిక విషయాల్లో, మన కుటుంబ విషయంలో, మన సేవా విషయంలో తొట్టిల్లే పరిస్థితిలో తప్పకుండా మనల్ని కాపాడతాడు. తొట్టిల్లకుండా అంటే పడకుండా, చెడకుండా ప్రతి విషయంలో నువ్వు కాపాడబడబోతున్నావు. అందుకని ప్రభు నీతో అంటున్నాడు, ఏ విషయంలో నీకు అపాయము, నింద, బాధ, ఏ విషయంలో శోధన, ఏ విషయంలో తొట్టిల్లుతున్నావు, అయ్యో మంచి బిజినెస్ అట్లా పడిపోతున్న అనుభవాలు, ఆర్థిక పరిస్థితులు, పాప జీవితం. కొంతమంది ఆత్మీయంగా నడుస్తూ పాపంలో ఒకసారి వాళ్ళ ఇట్లా తొట్టిల్లినట్టు అవుతుంది. కానీ తన